ఈరోజు 10వ తరగతి ఫలితాలు. మీ కుటుంబాలలో ఎవరైనా పిల్లలు 10వ తరగతి రాసి ఉంటే, ఒకవేళ ఇవాళ ఫలితాలలో ఏమైనా అటు ఇటుగా ఫలితాలు వస్తే తల్లిదండ్రులు మీ పిల్లలకు మనోధైర్యాన్ని కల్పించండి. వాళ్ళను నిందించకుండా, ఇతర పిల్లలతోటి పోల్చి తక్కువ చేయకుండా వాళ్ళలో మనోధైర్యాన్ని కల్పించి మరొక అవకాశం ఉంటుంది. 10వ తరగతి ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోయినట్టు కాదు, లేకపోతే జీవితానికి 10వ తరగతి ఫలితాలే కొలమానం కాదు అనేది వాళ్ళకు అర్థమయ్యేలాగా ఆ చిన్నపిల్లలకు చెప్పండి. అంతేగాని 10వ తరగతి పాస్ కాగానే మొత్తం మనమే ప్రపంచ విజేత అన్నట్టుగా వాళ్ళను నిందించే ప్రయత్నం చేయకండి. వాళ్ళకి వాళ్ళే హేళనకు గురై, అవమానం జరిగినట్టుగా మనోవేదనకు గురై ప్రాణాల మీదకి తీసుకొచ్చుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నోళ్ళు కావచ్చు, 10వ తరగతి ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయినావు, ఎట్లా ఫెయిల్ అయినావు అని వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పండి. అంతేగాని వాళ్ళు తెచ్చుకున్న మార్కులే ఇక వాళ్ళ బ్రతుకులను, వాళ్ళ కెరీర్ని డిసైడ్ చేస్తాయనేది మాత్రం కాదు. మార్కులు అనేటివి మన జ్ఞాపక శక్తికి మాత్రమే నిదర్శనం. మార్కులు మన జీవితాన్ని డిసైడ్ చేసేది కాదు. 10వ తరగతి పాస్ అయితే ఇంటర్మీడియట్ పోతాం, ఇంటర్మీడియట్ పాస్ అయితే డిగ్రీకి పోతాం, డిగ్రీ పాస్ అయితే పీజీకి పోతాం. ఇట్లా చదువుకు అనేది ఒక గీటురాయి ఏం లేదు. నువ్వు బతుకున్నంత కాలం చదవచ్చు, నీ ఆయుష్ తరిగిపోతుందేమో కానీ మనం చదవవలసిన సబ్జెక్టులు మాత్రం తరిగిపోవు. కాబట్టి చదువుకి అంతం అనేది లేదు. కాబట్టి 10వ తరగతి ఫలితాలే మీ పిల్లల కెరీర్ నేమ్ డిసైడ్ చేయవు, అది మరొక మెట్టు ఎక్కడానికి దోహదపడుతుంది. కాబట్టి 10వ తరగతి ఫలితాల సందర్భంగా పిల్లలు ఎవరైనా ఫెయిల్ అవ్వడం జరిగితే వాళ్ళను వెన్ను తట్టి ప్రోత్సహించి ముందుకు పోయేలాగా చేయాలనేది మేము యూనివర్సల్ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాం.